సమయంలో మరి నేను లాస్ట్ టైమే నేను తమ్ముడిని అడిగాను. జోసెఫ్ గారు మరి జనతా కాలనీలో తను పరిచర్య చేస్తూ ఉన్నారు. తను కూడా 40 రోజులు తన చర్చ్లో వితౌట్ ఫుడ్ ఓన్లీ వాటర్ తీసుకొని ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో అనేక విషయాల్ని తను దేవుని సన్నిధిలో నేర్చుకున్నారు. లాస్ట్ సండే వాళ్ళ చర్చ్కి వెళ్ళడం జరిగింది. అప్పుడు నాకు ప్రేరణ కలిగింది అనమాట. ఖచ్చితంగా ఈ లాస్ట్ అయిపోయిన తర్వాత మనం అందరం కలుసుకున్నప్పుడు మరి అనేక విషయాలు ఉపవాసం ద్వారా దేవుని సన్నిధిలో గడిపినప్పుడు ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో తన ఎక్స్పీరియన్స్లోంచి మనం విందాము. అంతేకాకుండా బైబిల్ని అతి తక్కువ సమయంలో అతి తక్కువ రోజుల్లో తను ఫినిష్ చేయడం జరిగింది. హల్లెలూయా. అవి కూడా ఏ విధంగా మీరు చదవడానికి అనుకూలంగా ఉంటుందో ఆ విషయాలన్నీ మనకు తను తెలియజేయడానికి మన మధ్యలోకి వచ్చి ఉన్నారు. ఈరోజు మనం దీవించబడబోతా ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఇది మన మధ్యలో సేవకులు ఉన్నారు కాబట్టి మొదటిగా సేవకులకి ఈ సమయాన్ని ఇస్తాను. చప్పులు కొడుతూ ఆహ్వానాన్ని తెలియజేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. Praise the Lord. Greetings to all in the most precious and matchless name of our Lord and Savior Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ కూడా మరొకసారి శుభములు తెలియజేస్తున్నాను. మరి నేను ఇక్కడ చాలామందికి తెలుసు, నాకు తెలిసిన అక్కోళ్ళు ఉన్నారు, అన్నోళ్ళు ఉన్నారు. నిజంగా చాలా సంతోషం మిమ్మల్ని అందరినీ కూడా కలవడం, మరొకసారి దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవడానికి దేవుడిచ్చిన మహాకృపను బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను, మహిమపరుస్తున్నాను. మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి, అలాగే దేవుని సేవకులకు, అలాగే సంఘమంతటికి కూడా మరొకసారి ప్రభు పేట వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ సమయంలో మరి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మరి దేవుని సేవకులు చెప్పినట్టుగా 40 దినముల ఉపవాస ప్రార్థన మీరందరూ కూడా కంప్లీట్ చేశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి నేను కూడా మీలానే 40 దినాల ఉపవాస ప్రార్థన కూడా ముగించుకున్నాను. అయితే ఈ 40 దినాలలో మరి దేవుడు నాకు నేర్పించిన కొన్ని విషయాలు, అలాగే బైబిల్ని చదివే విధానము, ఆ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ఏ విధంగా నేను ఎక్స్పీరియన్స్ చేశాను అనేది మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. బైబిల్ గ్రంథంలో 40 దినాల ఉపవాస ప్రార్థన కోసం మనం మాట్లాడుకున్నట్లయితే బైబిల్లో కొంతమందిని మనం చూస్తాం. మొట్టమొదటిగా 40 దినాలు ఉపవాసం ఉన్న వ్యక్తి ఎవరు చెప్తారా? పాత నిబంధన గ్రంథంలో 40 దినాల ఉపవాసం ఉండి ప్రభు సన్నిధిలో కనిపెట్టిన వ్యక్తి, మొదటి వ్యక్తి ఎవరంటే మోజెస్. ఎవరు? మోషే. 40 దినాలు ప్రభు సన్నిధిలో తను సీనాయి కొండ మీద ఉండి 40 దినాలు కనిపెట్టినప్పుడు ఆ 40 దినాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ కొండ దిగి కిందకు వచ్చినప్పుడు దేవుడు తనకి 10 ఆజ్ఞల పలకను దేవుడు మోషేకి అందిస్తాడు. అందించిన తర్వాత మోషే ద్వారా దేవుడు తన ప్రజలందరినీ కూడా నడిపించడానికి దేవుడు ఇష్టపడ్డాడు. అలాగే బైబిల్ గ్రంథంలో రెండో వ్యక్తి, మొదటి వ్యక్తి మోషే 40 దినాల ఉపవాసం ఉండి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేశాడు. అలాగే రెండో వ్యక్తి ఎవరో తెలుసా? ఏలియా. ఎవరండి? ఏలియా. ఈ ఏలియా కూడా 40 దినాలు ప్రభు సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అంటాడు, నువ్వు చేయబోయే ప్రయాణం ఇంకా చాలా ఉంది, నువ్వు నా కొరకు ప్రయాసపడవలసిన పని ఇంకా చాలా ఉంది, బీ రెడీ అని చెప్పి దేవుడు ఏలియాను సిద్ధపరుస్తాడు. అలాగే మూడవ వ్యక్తి బైబిల్ గ్రంథంలో 40 దినాలు ఉపవాసం ఉన్న వ్యక్తి ఎవరో చెప్తారా? మన ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. ఈ ముగ్గురు వ్యక్తులు కూడా బైబిల్ గ్రంథంలో 40 దినాలు ఉపవాసం ఉన్నట్టుగా మనం బైబిల్లో చూస్తాం. ఆ తర్వాత 21 రోజులు డానియేలు ఉండడం మనం చూస్తాం. ఆ తర్వాత ఎస్తేరు 3 రోజులు ఉపవాసం ఉండడం మనం చూస్తాం. అయితే ఈ యొక్క ఉపవాస ప్రార్థన దేనికి చేయాలి? ఉపవాస ప్రార్థన చేస్తే ఏంటి ఉపయోగం అసలు మనకి? ఈ రోజున చాలామంది, మరి మీరు కూడా దైవ సేవకులు 40 దినాల ఉపవాస ప్రార్థనకు పిలుపునిచ్చినప్పుడు మీరు అందరూ కూడా సిద్ధపడ్డారు. అందరూ కూడా చక్కగా మీ యొక్క సమయాన్ని బట్టి నైట్ టైం మీరు అందరూ కూడా వచ్చి పాల్గొన్నారు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. సో ఈ యొక్క 40 దినాల ఉపవాస ప్రార్థన యొక్క విశిష్టత ఏంటి అసలు? వాట్ ఈస్ ద స్పెషల్ ఇన్ 40 days ఫాస్టింగ్ ప్రేయర్ అనేది ఈరోజు మనం కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. అందులో మొట్టమొదటిది, ఉపవాస ప్రార్థన ద్వారా మనం ఏం చేస్తామంటే దేవుడు మనల్ని ఎలా నడిపించబోతున్నాడో
అనే రీతిని మనం నేర్చుకుంటాం. ఇది 40 దినాల్లో మనం ఏంటి నేర్చుకుంటే, ఒక ఉపవాస ప్రార్థన ద్వారా ఏంటి తెలుసుకుంటామంటే, దేవుడు మన పట్ల ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడు, దేవుడు మన పట్ల ఏ ఉద్దేశంలో కలిగి ఉన్నాడో అది మనము తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ప్రభు సన్నిధిలో మనం ఏం చేయాలి? కొంత సమయాన్ని గడపాలి. నీ సమస్య చిన్నదనుకో, 1-2 రోజులు జవాబు వచ్చేస్తుంది. నీ సమస్య పెద్దదనుకో, ఒక 3 రోజులు. ఆ 3 రోజులకి జవాబు రాలేదా? 7 రోజులు. ఆ 7 రోజులకి జవాబు రాలేదా? 21 రోజులు. ఆ 21 రోజులకి జవాబు రాలేదా? ఖచ్చితంగా నేను చెప్తున్నాను, 40 దినాల ఉపవాస ప్రార్థనలో ఖచ్చితంగా మీరు జవాబులు పొందుకుంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఉపవాస ప్రార్థనకు అంత ప్రత్యేకమైన విశిష్టత ఉంది. నేను ఉపవాస ప్రార్థన ప్రతి సంవత్సరం చేస్తాను. ప్రతి సంవత్సరం 40 దినాలు ఉపవాస ప్రార్థన చేస్తాను. అయితే ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక పూట నైట్ టైం నేను భోజనం చేసి మార్నింగ్ అంతా కూడా ఫాస్టింగ్ ఉండి నైట్ టైం నేను చేస్తూ ఉంటాను. అయితే ఈసారి మాత్రం నేను ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసిన, ప్రభువా మరి ప్రతి సంవత్సరం ఇలాగ ఉంటున్నాను కదా, ఈసారి కూడా నేను ఉండాలని ఆశపడుతున్నాను అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసిన దేవుడు నాతో మాట్లాడాడు. నువ్వు ఒక పూట తిని ఉపవాసం ఉండడం కాదు కానీ కంప్లీట్గా నువ్వు ఫాస్టింగ్ ఉండు అనగానే గుండెలో రాయడిపోయింది. ఏడు ప్రభా, 40 దినాలు ఏమీ తినకుండా ఉపవాసం అనేది నా వల్ల కాదు, నేను ఉండలేను అని చెప్పి ప్రభువుని అడిగినప్పుడు దేవుడు అన్నాడు, నా శక్తిని నా బలాన్ని నీకు ఇస్తాను, నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేయి అని ప్రభువు నాతో మాట్లాడినప్పుడు నేను సిద్ధపడినప్పుడు మా ఇంట్లో వాళ్ళకి చెప్పాను, మా మమ్మీకి డాడీకి మా వైఫ్ కూడా చెప్పాను, అమ్మా నేను 40 దినాలు నేను మీకు కనిపించను. ఏంటిది? 40 దినాలు నేను మీకు కనిపించను, నేను ఇంటికి కూడా రాను అని చెప్పి, మా మందిరం ఉంటే కొండపైన, మా మందిరం అన్నాళ్ళకి తెలిసి వచ్చారు, కొంతమంది వచ్చారు. అయితే ఆ కొండ మీద మా మందిరంలోనే 40 దినాలు ఉండిపోయాను. నేను 40 దినాలు ఉండిపోయి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. డే 1 గడిచిపోయింది, డే 2 గడిచిపోయింది, డే 3 గడిచిపోయింది. మా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు చూడలే, నా మీద వాళ్ళు బెంగ పెట్టేసుకున్నారు. ఇంతకీ మా నోడు ఉన్నాడా లేకపోతే ఏమైనా అయ్యిందా అని చెప్పి 5వ రోజు వాడు నన్ను చూడడానికి వస్తే చాలా స్ట్రెంతీగా ఉన్నాను, చాలా ఆరోగ్యంగా ఉన్నాను, చక్కగా ప్రభువుని ఆరాధన చేస్తున్నాను, ప్రభువుకి ప్రార్థన చేస్తున్నాను. వాళ్ళు చూసి ఆశ్చర్యపోయారు, ఇదేంటి ఏమీ తినలేదు కదా, ఓన్లీ లిక్విడ్ వాటర్ మాత్రమే తీసుకుంటున్నావు, ఇంత స్ట్రెంత్తో ఎలా ఉన్నావంటే, డే 1లో ప్రభువుని నేను అడిగాను, ప్రభువా ఉపవాసం ఉండమన్నావు, ఉంటున్నాను. ఈ యొక్క ఉపవాస ప్రార్థన ద్వారా నువ్వు నా పట్ల ఏ ప్రణాళిక కలిగి ఉన్నావో అది నేను చూడాలి. ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనలో నేను బలహీనుడిగా ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే నువ్వు చెప్పావు, నువ్వు మాట చొప్పున నేను ఈ యొక్క ఫాస్టింగ్ ఉంటున్నాను కాబట్టి నాలో బలహీనత రావడానికి వీల్లేదు. చాలామంది అనుకుంటున్నారు 40 దినాలు ఎలా ఉంటాడు. మీకు తెలుసా, నేను 40 దినాలు ఉపవాసం ప్రతిష్ఠించుకున్నప్పుడు చాలామంది చాలా రకాలుగా నాకు డిస్టర్బెన్సెస్ అనమాట. తెలుసు కదా, మనం దేవుల్లో ఉన్న డిస్టర్బెన్స్ వస్తుంది, లేకపోయినా మనకి డిస్టర్బెన్స్ వస్తుంది. మనుషులు ఎప్పుడూ కూడా ఏదో ఒక విధంగా మనల్ని విమర్శించడానికే ప్రయత్నం చేస్తుంటారు. అయితే ఈ విధంగా ఉపవాస దినాలు ప్రతిష్ఠించుకున్నప్పుడు చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు. 40 దినాలు ఉపవాసం ఉంటావా నువ్వు? 40 దినాలు నువ్వు ఎవరికి కనిపించకుండా ఉండగలవా? 40 రోజులు నువ్వు ఉపవాసం ఉంటే అసలు బ్రతకగలవా? ఏదో ఒక పూట తిని ఉంటే ఎవరైనా ఉంటారు కానీ 40 దినాలు ఎలా ఉండిపోతావు నువ్వు అని చెప్పి చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు. అయినప్పుడు అవేమీ మనం పట్టించుకోలే. ఎందుకంటే ఉండమన్నది ఎవరు? దేవాది దేవుడు ఉండమన్నాడు. నా శక్తిని నా బలం నీకు ఇస్తాను, నువ్వు ఉండు అన్నాడు. సో ఆ డే 1 నేను ప్రార్థన చేశాను, ప్రభువా ఉపవాసం ఉంటున్నాను, నీ శక్తి నీ బలం నాకు కావాలి, నేను నీ మీద ఆధారపడి నేను ప్రార్థన చేసిన ప్రతి దినం అండి, మీరు నమ్మచ్చు నమ్మకపోవచ్చు, ప్రతి దినము కూడా నేను ఆయన సన్నిధిని అనుభవించాను. అది నాకు మాత్రమే తెలుసు. ఆయన సన్నిధిలో మోకరించినప్పుడు, ప్రభువా నీ శక్తి నాకు కావాలి అని అడిగినప్పుడు నిజంగా ద ఇన్విజిబుల్ పవర్ నేను చూసేవాడిని. ఆయన శక్తిని నేను అనుభవించేవాడిని. ఈ 40 దినాలు కూడా ఈరోజు నాలో ఏ బలహీనత లేదు. కంప్లీట్ అయ్యి 40 దినాలు కంప్లీట్ చేసుకొని నిన్నటికి 1 వీక్ అయ్యిందనమాట. సో ఏ బలహీనత లేదు, ఏ అనారోగ్యము నాలో లేదు. దేవుడు తన శక్తిని ఇచ్చాడు, బలాన్ని ఇచ్చాడు, నన్ను కాపాడాడు. అయితే ఈ యొక్క ఫాస్టింగ్ ప్రేయర్స్ జరుగుతున్నప్పుడు 21 డేస్ కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్గా 21 రోజులు వితౌట్ ఫుడ్, ఓన్లీ లిక్విడ్స్ తీసుకొని 21 రోజులు కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం దేవుని కొరకు ఏదైతే నిశ్చయించుకుంటామో దాన్ని డిస్టర్బ్ చేయడానికి ఎప్పుడు కూడా సాతాను గాడు రెడీగా ఉంటాడు. అయితే 21 డేస్ అయిపోయిన తర్వాత
మా చుట్టాలు ఒక ఆవిడ వచ్చిందన్నమాట. ఆమె క్రైస్తవురాలి. వచ్చి ఆమె నా మీద ప్రేమతో ఏమని తెలుసా, బాబు 21 రోజులు ఉపవాసం ఉన్నావు కదా, ఇంక చాలులే, ఇక నుంచి ఇంకో 19 రోజులు నువ్వు ఏదో ఒక పూట తినే, ఎందుకంటే నువ్వు బలహీనం అయిపోతావు, మళ్ళీ దేవుని సేవ చేయలేవు, నువ్వు పరుగులు తీయలేవు, నీ శరీరం బలహీనం అయిపోద్దని చెప్పి చాలా రకాలుగా మాట్లాడాడు. అయితే దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేసిన దేవుడు అన్నాడు, నేను నీకు చెప్పింది చెయ్యి. ఏంటిది? నీకు నేను ఏదైతే చెప్పానో అది చెయ్యి, నేను నిన్ను దీవించబోతున్నానని దేవుడు మాట్లాడాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని సన్నిధిలో చెప్తున్నాను, నేను దేవుని సన్నిధిలో చెప్తున్నాను. దేవుడు నాతో మాట్లాడాడు, నేను చెప్పింది నువ్వు చేయి, నేను నీకు సహాయం చేస్తానన్నప్పుడు అవన్నీ పక్కన పెట్టేసి, ఎవరు ఏం మాట్లాడారు అన్నీ పక్కన పెట్టేసి మళ్ళా ప్రార్థన చేయడం ప్రారంభించాను. ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనలోని ఒకరోజు నైట్ నాకు జరిగిన సంఘటన. పడుకున్నాను, ప్రేయర్ ముగించుకున్నాను. అంటే దీనికి టైము పాడేయట్లేదు ఈ ఫాస్టింగ్ ప్రేయర్కి. మార్నింగ్ నుంచి నైట్ వరకు చేయాలి, నైట్ మళ్ళీ కొంచెం విశ్రాంతి తీసుకోవాలని లేదు. ఎనీ టైం 24 hours ఎప్పుడైతే నిద్ర వస్తుందో అప్పుడే కొంచెం పడుకోవడం, అంతే. సో అలాగే నేను పడుకున్నాను, ప్రార్థన చేసుకున్నాను, ముగించుకున్నాను, పడుకున్నప్పుడు midnight 2:30 అయ్యింది. నా హార్ట్లో పెయిన్ రావడం స్టార్ట్ అయ్యింది. ఎప్పుడంటే 25th డే అనుకుంటా, 25th డే నా హార్ట్లో చాలా పెయిన్ వచ్చిందనమాట. పెయిన్ రాగానే లేచేసాను. లేచి చాలా తట్టుకోలేకపోతున్నాను, పెయిన్ వచ్చేస్తుంది, నాకు పెయిన్ వచ్చేస్తుంది. ప్రభా ఏంటి ఇలా పెయిన్ వస్తుంది అని చెప్పి నేను చర్చ్ డోర్ దగ్గరికి వెళ్ళి డోర్ లాక్ తీసాను. డోర్ లాక్ తీసి ఆ డోర్ ఓపెన్ చేసి మళ్ళీ లోపలికి వచ్చాను. ఎందుకంటే ఒకవేళ ఏమైనా అయితే ఎవరైనా లోపలికి వస్తారులే, వచ్చి బాడీని తీసుకెళ్తారులే అని ఉద్దేశం. నిజంగా అదే ఆలోచన నాలో, నిజం చెప్తున్నాను, అదే ఆలోచన వచ్చింది. ఒకవేళ ఏమైనా అయినా వచ్చి నన్ను బయటికి తీసుకెళ్ళడానికి బాగుంటుంది అని చెప్పి డోర్ ఓపెన్ చేసి మరలా కూర్చున్నాను. దేవుడు నాతో ప్రేరేపిస్తున్నాడు, ఇన్స్పైర్ చేస్తున్నారు. నీల్ డౌన్ అండ్ ప్రే, మోకరించి ప్రార్థన చేయి, మోకరించి ప్రార్థన చేయి. వేయలేకపోతున్నాను. దేవుడు అంటున్నాను మోకరించి ప్రార్థన చేయి. చేయలేకపోతున్నాను. ప్రభువా నా వల్ల కావట్లేదు, పెయిన్ వచ్చేస్తుంది, నాకు భరించలేకపోతున్నాను హార్ట్లో. దేవుడు అంటున్నాడు ప్రార్థన చేయి అనగానే మళ్ళీ అదే విధంగా ఆ పెయిన్తోనే ఒక హ్యాండ్తో ఎలా గుండె మీద చేసుకున్నాను. పెయిన్ భరించలేకపోతున్నాను. మోకరించి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా నువ్వు అన్నావు ఉండమని నేను ఉంటున్నాను. నేను మొదటి రోజే నీకు ప్రార్థన చేశాను. నేను బలహీనుడిగా ఉండడానికి వీల్లేదు. నువ్వేం చేస్తావో తెలీదు. నాకు అర్జెంటుగా వితిన్ సెకండ్స్లో నాకు స్వస్థత కావాలి, ఆన్ ద స్పాట్లో నాకు స్వస్థత కావాలి అని చెప్పి ప్రార్థన చేసినప్పుడు అండి నిజంగా దేవుని యొక్క హస్తము నన్ను స్వస్థపరిచింది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. నేను దేవుని సన్నిధిలో చెప్తున్నాను, దేవుని సేవకునిగా బైబిల్ గ్రంథాన్ని చేత పట్టుకొని చెప్తున్నాను. ఆన్ ద స్పాట్లో దేవుడు నన్ను స్వస్థపరిచాడు, దేవుడు నన్ను బలపరిచాడు విశ్వాసంలో. మరలా నేను చెప్పానుగా నా శక్తిని నా బలాన్ని నీకు ఇస్తానని అని చెప్పి దేవుడు మరలా ఆ మాట నాకు జ్ఞాపకం చేశాడు. చాలా సంతోషం అనిపించింది. ఆ తర్వాత ఇంకా దినాలు గడుస్తూ ఉన్నాయి. అలాగే మా అబ్బాయిని స్కూల్లో జాయిన్ చేశారు. మా అబ్బాయి చాలా చిన్నవాడు, వాడిని నర్సరీలో జాయిన్ చేసి. అంటే నా అనుభవాలు చెప్తున్నాను చూడండి. దేవుని సన్నిధిలో మనం కూడినప్పుడు అన్ని విధాలుగా మనకి డిస్టర్బెన్సెస్ ఎలా వస్తాయో, ఆ డిస్టర్బెన్సెస్ జయిస్తే ఏం జరుగుతుందో మీకు తెలియాలి. ఎందుకంటే మనకి కొన్నిసార్లు అర్థం కావు డిస్టర్బెన్సెస్ ఎలా వస్తాయో. ఆ యొక్క ట్రాప్లో మనం పడిపోతాం. ఆ ట్రాప్లో పడకుండా మనం ఉండాలంటే మనకి ఖచ్చితంగా తెలియాలి. నేను నా కుటుంబంతో చెప్పేసాను 40 రోజులు నేను మీ దగ్గరికి రాను అని. నేను అనుకున్నాను మా అబ్బాయిని స్కూల్లో జాయిన్ చేసినప్పుడు అనుకున్నాను అన్నమాట, నేనే స్కూల్ దగ్గర తీసుకుని వెళ్ళి నేనే మా అబ్బాయిని ఫస్ట్ డే నేనే జాయిన్ చేయాలి అని చెప్పి చాలా సంతోషపడ్డాను. కానీ వాడు స్కూల్లో జాయిన్ అవ్వక ముందే నేను ఉపవాస ప్రార్థనలోకి వెళ్ళిపోయిన తర్వాత ఒక 1 వారం రోజులు ఆయన వెళ్ళిన తర్వాత వాడు నా దగ్గరికి వచ్చి చిన్నోడండి, ఆ నర్సరీలో జాయిన్ చేసాం, అసలు వాడికి ఆ మాటలు ఎలాగొచ్చో నాకు ఇప్పటికీ అర్థం కాదు. వచ్చి అంటున్నాడు, నాన్న నన్ను స్కూల్లో జాయిన్ చేస్తానన్నావు, జాయిన్ చేయలే, నన్ను స్కూల్కి నాన్నమ్మ తీసుకెళ్ళింది, అమ్మ తీసుకెళ్ళింది, నువ్వు మాత్రం నన్ను తీసుకొని వెళ్ళా స్కూల్కి, నన్ను స్కూల్కి తీసుకెళ్ళవా నువ్వు అని అన్నాడండి. అనగానే పక్క నుంచి దేవుని ఆత్మ జాగ్రత్త అని చెప్పి దేవుని ఆత్మ నాతో మాట్లాడుతూ అప్పుడు చెప్పాను మా ఊరికి, జస్టిన్ అలా కాదు నాన్న, నేను ప్రేయర్లో ఉన్నాను కదా, ప్రేయర్ అయిపోయిన తర్వాత ప్రతిరోజు నేను దేబెడతాను, ఈ ప్రేయర్ అయ్యేంత వరకు కూడా నా దగ్గర నువ్వు స్కూల్ మ్యాటర్ తేకూడదు, ఏసై నీకు తోడుగా వస్తాడు, నేను రాకపోయినా ఏసై తన దూతలు నీకు పంపిస్తారా అని చెప్పగానేనండి 40 రోజులు కంప్లీట్ అయ్యేంత వరకు మా అబ్బాయి మళ్ళీ నా దగ్గరికి వచ్చి నాన్న స్కూల్కి దేబెట్టు అని చెప్పి అనలేదండి. ఎస్,
లిటరల్గా జరిగిన విషయం. మా అమ్మ వాళ్ళు ఆశ్చర్యపోయారు. వీడికి ఏంటి ఎలా మాట్లాడుతున్నాడు, వీడికి చెప్పింది ఏం అర్థమైంది అసలు. అప్పుడు అడిగాడు, వాళ్ళ డాడీ చెప్పగానే మరలా ఆ విషయం తను ఎత్తలేదు అసలు ఏం జరిగింది అని చెప్పి వాళ్ళు ఆశ్చర్యపోయారు. సో ఆ విధంగా 40 దినాలు ప్రతి దినము ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు బైబిల్ గ్రంథాన్ని కూడా స్టార్ట్ చేశాను. ఈ 40 దినాల్లో బైబిల్ కంప్లీట్ చేయాలి అనే ఉద్దేశంతో చేసినప్పుడు ఎవ్రీ ఇయర్ ఒకసారి బైబిల్ కంప్లీట్ చేసేస్తాను. అయితే ఈ యొక్క బైబిల్ రీడింగ్ చేయాలనుకున్నప్పుడు నా సంఘానికి కూడా ఈ ఛాలెంజ్ విసిరాను అన్నమాట. నేను 40 దినాల్లో బైబిల్ కంప్లీట్ చేస్తున్నాను, మీరు కూడా 40 దినాల్లో బైబిల్ కంప్లీట్ చేయండి అన్నప్పుడు చాలామంది సిద్ధపడ్డారు, కానీ వాళ్ళకి డ్యూటీస్ని బట్టి ఆఫ్ మాత్రమే కంప్లీట్ చేశారు, చాలామంది చేయలేకపోయారు. అయితే దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ ఇయర్ బైబిల్ని 40 దినాలలో అందులోని 16 డేస్లో బైబిల్ని కంప్లీట్గా చదవడానికి దేవుడు కృపనిచ్చాడు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఇది ఇప్పటికీ 7వసారి బైబిల్ కంప్లీట్గా చదవడానికి దేవుడు కృపనిచ్చాడు. నేను తక్కువ టైంలో బైబిల్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేశానంటే 9 డేస్లో కంప్లీట్గా ఈ బైబిల్ అంతా కూడా కంప్లీట్ చేయగలిగాను. అందుకు దేవుడు సహాయం చేశాడు. నా వల్ల అయితే కాదు, అది దేవుని యొక్క మహాకృపను బట్టి నేను బైబిల్ చదవగలిగాను. సో ఈ విధంగా బైబిల్ చదువుతున్నప్పుడు ఉపవాస ప్రార్థనలో ఉండి సిద్ధపడుతున్నప్పుడు కొన్ని విషయాలు దేవుడు నాతో మాట్లాడాడు. అవి నేను మీతో ఖచ్చితంగా పంచుకుంటాను. ఒకసారి యోవేలు గ్రంథం తీస్తారా? యోవేలు గ్రంథం పేజీ నెంబర్ 753వ పేజీ, పాత నిబంధన గ్రంథం. యోవేలు గ్రంథంలో 3 అధ్యాయాలు ఉంటాయి. ఈ 3 అధ్యాయాల నుంచి దేవుడు నాతో మాట్లాడడం స్టార్ట్ చేశాడు. అందులో మొదటి అధ్యాయంలో ఏమని ఉంటుందంటే, దేని కొరకు ఉంటుందంటే, అక్కడ ప్రజలు దేవునికి ఇష్టం లేని కార్యాలు చేస్తున్నప్పుడు, దేవునికి విరోధంగా ఉన్నప్పుడు దేవుడు వారిని కొన్ని తెగుళ్ళ చేత వారి యొక్క పంట పొలాలను వారి కలిగి ఉన్న ప్రతీది కూడా దేవుడు నాశనం చేసుకుంటూ వస్తానని చెప్పి దేవుడు వార్నింగ్ ఇస్తాడు వారికి. ఇదిగో మీ యొక్క ప్రవర్తన బాగాలేదు, మీ యొక్క బిహేవియర్ బాగాలేదు, మీరు నడుస్తున్న విధానం బాగాలేదు, కాబట్టి మీరు ఈ యొక్క తెగుల నుంచి బయట పడాలి అంటే మీరు ఖచ్చితంగా ఏం చేయాలి? పశ్చాత్తాపపడాలి అని చెప్పి దేవుడు ఆ 1వ అధ్యాయంలో 1వ వచనం నుండి 20వ వచనం వరకు మీరు చదివితే అందులో చాలా క్లారిటీగా దేవుడు రాయించాడు అన్నమాట. ఈ ఒకవేళ మనిషి దేవుడు చెప్పినట్టుగా ఉండకపోతే, దేవుడు ఆశించిన విధంగా మనిషి బ్రతకకపోతే దేవుడు ఖచ్చితంగా కోపం వస్తుంది. దేవుడు ప్రేమమయుడు, ఆయన క్షమించే దేవుడు, కృప కలిగిన వాడు. అట్ ద సేమ్ టైం ఎన్నిసార్లు గద్దించినా మాట వినకపోతే ఏమవుతుందండి? మరి తిరుగు లేకుండా హఠాత్తుగా ఖచ్చితంగా మరణిస్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే ఈ 1వ అధ్యాయంలోని యోవేలు గ్రంథంలో ఆ 1వ అధ్యాయం అంతా కూడా ప్రజలు దేవునికి ఇష్టం లేని రీతిగా జీవించినప్పుడు దేవుడు వారికి వార్నింగ్ ఇస్తారు. మీరు నా సన్నిధికి వచ్చి పశ్చాత్తాపడినట్లయితే నేను మిమ్మల్ని విడిపిస్తానని చెప్తూ మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చెయ్యండి అని చెప్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమని చెప్తాడు? ఉపవాసం ఉండి మీరు ప్రార్థన చెయ్యండి అని చెప్పి అక్కడ 1వ అధ్యాయము 14వ వచనం చూడండి ఒకసారి. యోవేలు గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనం. ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము ఏర్పరచుడి. ఏంటంటే ఉపవాస దినము ఏం చేయాలి? ప్రతిష్ఠించుకోవాలి. మనమే ప్రతిష్ఠించుకోవాలి, ఎవరో చెప్పరు. దేవుని సేవకులు మీకు చెప్పినప్పుడు మీరు అందరూ కూడా ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించుకున్నారా లేదా? మీరందరూ కూడా ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించుకొని దేవుని సన్నిధికి వచ్చి మీరు కొంత సమయాన్ని దేవునితో మీరు గడిపారు. దేవుడు వాక్యం సెలవిస్తుంది, నా సన్నిధిలో 1 దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. మరి ఆ వాక్యాన్ని మనం నమ్ముతున్నాము, ఆ వాక్యాన్ని క్రియల్లో పెడుతున్నామా? ఆయన సన్నిధిలో గడిపితే ఎంతో ఆశీర్వాదం అని తెలుసు మనకి, కానీ ఆయన సన్నిధిలో గడిపేవారు ఈరోజు చాలామంది తక్కువైపోయారు. వాక్యాలు అయితే మనకి బాగా తెలుసు, వాక్యాలు దంచి కొడేస్తాం, కానీ ఆ వాక్య ప్రకారం మనం జీవిస్తున్నామా? ఆయన సన్నిధిలో 1 దినము గడిపితే 1000 దినముల కంటే శ్రేష్టం అని దేవుడు చెప్పినప్పుడు ఆయన సన్నిధిలో గడపడానికి ఇష్టపడుతున్నామా? మనం ఆయనతో సహవాసం చేయడానికి ఇష్టపడుతున్నామా? దేవుని సేవకుడు మీ పక్షమున నిలవబడి మీ కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు అందరూ కూడా ఏం చేయాలి? మీ సేవకునికి సహకరించాలి. అవునంటారా కాదంటారా? సహకరించి మీరు అందరూ కూడా కలిసి ప్రార్థన చేయగలిగితే ఖచ్చితంగా గొప్ప మేలును మనము పొందుకుంటాం. అక్కడ 1వ అధ్యాయంలో చెప్తూ అన్నాడు. అలాగే 2వ అధ్యాయము 12వ వచనం చూడండి ఒకసారి.
ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. అక్కడ దేవుడు తన ప్రజలతో చెప్పిన మాట, ఎవరైతే దేవుని త్రోవను విడిచిపెట్టి వెళ్ళిపోయారో, ఎవరైతే అప్పటి వరకు దేవునితో ఉన్నవారు ఏదో కొన్ని డిస్టర్బెన్సెస్ వల్ల దేవుని విడిచి వెనక్కి వెళ్ళిపోయారో, అప్పటి వరకు దేవునితో సహవాసం చేసిన వారు ఏదో చిన్న ప్రాబ్లం వచ్చిందని, ఏదో చిన్న సమస్య నీ కుటుంబంలో వచ్చిందని చెప్పి దేవుడు నాకు ఏం చేస్తాడు బ్రదర్ అని చెప్పుకొని వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, దేవుడు వాళ్ళతో చెప్తున్న మాట ఏంటో తెలుసా, ఇదిగో ఇప్పుడైనా సరే పర్లేదు, ఏంటిది ఇప్పుడైనా పర్లేదు, ఎందుకంటే నేను కృప కలిగిన దేవుడను, ఇప్పుడైనా సరే రా నా దగ్గరికి, ఇప్పుడైనా నా దగ్గరికి వచ్చి నా సన్నిధిలో నువ్వు ఉపవాసం ఉండి ఎలాగంట కన్నీరు విడిచుచు, ఎలాగా కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగి నా దగ్గర రండి. వస్తే ఏం చేస్తాడు దేవుడు? తప్పిపోయిన నువ్వు దేవుని సన్నిధికి వచ్చి ప్రభువా నన్ను కనికరించు అని దేవునితో నువ్వు అనినట్లయితే దేవుడు ఏం చేస్తాడు? ఆ తర్వాత ఉంది చూడండి ఒక మాట, ఇదే యెహోవా కరుణావాత్సల్యము గలవాడును, నీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యము గలవాడును, శాంతమూర్తియు అత్యంత కృపగలవాడై ఉండి తాను చేయనుద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రములు కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఇప్పుడైనా ఈ క్షణమైనా దేవునికి అవకాశం ఇచ్చాడు. ఆయన నీకు అవకాశం ఇచ్చినప్పుడైనా సరే నువ్వు వచ్చినట్లయితే ఆయన సన్నిధికి, ప్రభువా నన్ను క్షమించు, ఇంతకాలం నీకు దూరం అయిపోయాను, ఇంతకాలం నా ఇష్టానుసారంగా నేను బ్రతికాను, ఇంతకాలము నాకు నచ్చినట్టుగా నేను జీవించాను ప్రభా, ఇంతకాలము ప్రభా ఆత్మీయ జీవితం పట్ల ఒక సీరియస్నెస్ నాకు లేదు. ఈ లోక పనుల్లో మన అందరికీ సీరియస్నెస్ ఉంటుంది, కానీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడానికి మాత్రం మనకి సీరియస్నెస్ ఉండదు. దానికోసం కష్టపడం అసలు. దేవుడు అంటాడు మీరు ఆత్మపూర్ణులై ఉండండి. దానికి ఏం చేయాలి? ఆత్మపూర్ణులై ఉండాలంటే ఏం చేయాలి? మనం ఖచ్చితంగా కష్టపడాలి, దాన్ని మనమే కష్టపడాలి. సో దేవుడు అంటున్నాడు నా దగ్గరికి రండి, కన్నీరు కార్చండి, నేను మీకు సహాయం చేస్తాను. ఎందుకంటే ఆయన కరుణ వాత్సల్యము కలిగిన వాడు, శాంతమూర్తి, అలానే ఇంకేంటిది అత్యంత కృప కలిగిన వాడు. ఎంత కృప కలిగిన వాడు అంటే అత్యంత కృప కలిగిన వాడు. బియాండ్ మీరు ఎంతైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో దేవుని యొక్క గ్రేస్ని, బియాండ్ దట్ అనమాట, దానికంటే అత్యధికమైన కృప కలిగిన వాడు. ఎంత కృప కలిగిన వాడంటే నువ్వు ఎలాంటి వాడివైనా సరే, నువ్వు ఎలాంటి దానివైనా సరే ఆయన సన్నిధికి వచ్చి ప్రభువా నీ సన్నిధికి వచ్చానయ్యా నన్ను కనికరించవా అని ఒక్క మాట చెప్తే చాలండి, ఆయన నీ పట్ల గొప్ప కార్యము చేసే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధికి వచ్చి కన్నీటితో ఆయన పాదాలు కడిగితే అంత గొప్ప శక్తి. ఒకసారి హిజ్కియా అనే భక్తుడికి భయంకరమైన రోగం వస్తుంది. మీకు అందరికీ తెలుసు కదా హిజ్కియా కోసం. ఆ రాజుకి భయంకరమైన రోగం వచ్చినప్పుడు దేవుడు యెషయా ప్రవక్తను పంపిస్తాడు. పంపించి హిజ్కియా దగ్గరికి వెళ్ళి, హిజ్కియా యొక్క లైఫ్ స్పాన్ అయిపోయింది, హిజ్కియా మరణించబోతున్నాడని చెప్పి అంటే యెషయా ప్రవక్త హిజ్కియా దగ్గరికి వెళ్ళి చెప్పేస్తాడు, అయ్యా దేవుడు నీకు ఇచ్చిన సమయం అయిపోయింది, నువ్వు మరణించబోతున్నావు అని చెప్పి హిజ్కియాతో దేవుడు అనగానే హిజ్కియా ఏం చేస్తాడో తెలుసా అండి? గోడ తట్టు తిరిగి ప్రభు సన్నిధిలో కన్నీరు విడిచి ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేయగానే ఇంకా యెషయా ఆ యొక్క రాజ్యం నుంచి బయటికి వెళ్ళడు, ఇంకా ద్వారబంధం దాటి కూడా వెళ్ళడు. మరలా దేవుడు అంటాడు యెషయా ఆగు. ఇది యెషయా ఆగనగానే యెషయా అంటే ఏం ప్రభా ఏమైంది? హిజ్కియా దగ్గరికి వెళ్ళి ఆల్రెడీ వెళ్ళి వచ్చేసాగా, మరలా వెళ్ళు. ఎందుకు ప్రభువా? హిజ్కియాకు ఒక విషయం చెప్పాలి. చెప్పేసా, నువ్వు చెప్పమన్న విషయం అంతా నేను చెప్పేసా, చనిపోబోతున్నానని చెప్పేశాను ప్రభువా. అది కాదు, మరి ఏంటి ప్రభువా? మళ్ళీ హిజ్కియా దగ్గరికి వెళ్ళి ఒక మాట చెప్పాలి. ఏం చెప్పాలి? హిజ్కియాకి నేను ఆయుష్ను పొడిగిస్తున్నానని చెప్పు. అదేంటి, నువ్వే కదా చనిపోతానని చెప్పు, మళ్ళీ ఆయుష్ పెంచడం ఏంటి? అవును, నేను చనిపోతానని చెప్పమాను. అయితే హిజ్కియా ఏం చేశాడో తెలుసా? గోడ తట్టు తిరిగి చిన్నపిల్లలాగా ఏడుస్తున్నాడయ్యా. ఏం చేస్తున్నాడు? గోడ తట్టు తిరిగి ఏడుస్తున్నాడు. హి వాస్ క్రయింగ్. దేవుని సన్నిధిలో ఏడుస్తున్నాడయ్యా. ఆ కన్నీరు నేను చూడలేకపోయాను, తను కార్చుతున్న కన్నీరు నేను చూడలేకపోయాను. వెంటనే వెళ్ళు హిజ్కియాతో చెప్పు, మళ్ళా దేవుడు నీకు 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగిస్తున్నానని చెప్పి హిజ్కియాతో చెప్పన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కన్నీటిలో ఉన్న శక్తి అటువంటిది.
ఈరోజు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారా? ప్రభు సన్నిధిలో మీ సమస్య ఏదైతే ఉందో ఆ సమస్య కొరకు వేడుకుంటున్నారా? అయితే దేవుని సేవకుడిగా చెప్తున్నాడు, నువ్వు మోకరించిన ప్రతిసారి కన్నీరు కార్చి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేయండి. ఆ కన్నీరు యేసయ్య హృదయాన్ని కరిగించేస్తుంది. హిజ్కియా ఎక్కువసేపు ప్రార్థన చేయలే, గోడ తట్టు తిరిగారు. ప్రభా, నీ ఎదుట నేను యథార్థంగా ఎలా బ్రతికానో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవా? ఎలా జీవించానో నువ్వు చూసావుగా, ఒక్కసారి దాన్ని జ్ఞాపకం చేసుకో. నేను కన్నీరు చుక్కలు కాల్చాడండి. ఆ కన్నీరు చూడలేకపోయాడు దేవుడు. అంటున్నాడు, హిజ్కియా కన్నీరు కాల్చడం నేను చూశాను. చిన్నపిల్లలకి ఏడ్చేస్తున్నాడయ్యా, ఏడుస్తున్నాడు, కన్నీరు కాడుస్తున్నాడు. ఆ కన్నీరు నేను చూడలేకపోతున్నాను. హిజ్కియా దగ్గరికి వెళ్ళి చెప్పు, 15 సంవత్సరాల ఆయుష్ను మరలా నేను పొడిగించానని చెప్పు అని చెప్పగానే మరలా యెషయా వెళ్ళి హిజ్కియాతో చెప్తాడు. దేవుని హృదయాన్ని మనం గెలవాలంటే ఒకే ఒకటి ఉందండి. ఏంటో తెలుసా? నువ్వు మోకరించిన ప్రతిసారి ఆయన పాదాలను కన్నీటితో కడిగినట్లయితే దేవుడు ఖచ్చితంగా గొప్ప కార్యాలు నీ జీవితంలో చేస్తాడు. ఈ ఉపవాస ప్రార్థనలో దేవుడు నాకు ఇచ్చిన అనుభవం అది. ఒక 30 రోజులు నేను ప్రార్థన కంటిన్యూగా చేసిన తర్వాత 31వ రోజు నుంచి నేను మోకాలు వేయలేకపోయాను. మోకాలు వేసి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయలేకపోతున్నాను. బలవంతంగా మోకాలు వేసాను, ప్రార్థన చేయాలి. ఈ 40 దినాలు కూడా దేవుడు నన్ను ఉండమన్నాడు. ఈ 40 దినాలు ఖచ్చితంగా నేను కంప్లీట్ చేసే నా ఇంటికి వెళ్ళాలి. కంప్లీట్ చేయకుండా వెళ్ళడానికి వీల్లేదు. అనారోగ్యం వచ్చినా పర్లేదు, ఏమొచ్చినా పర్లేదు అని చెప్పి మోకరించి ప్రార్థన చేసినప్పుడు లేవలేకపోయిన మోకాలు నుంచి మోకాలు పట్టేసాయి. ఫుడ్ లేదు 40 దినాలు. మోకాలు పెట్టేసాయి. ప్రార్థన చేశాను, ప్రభా నీ శక్తిని నీ బలాన్ని నాకు ఇస్తానన్నో మరలా నన్ను లేవనెత్తనైనా. ప్రభుకు ప్రార్థన చేసిన ప్రభు మరలా నాకు తన శక్తిని తన బలాన్ని నాకు అనుగ్రహించాడండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆ విధంగా నా జీవితంలో ఈ 40 దినాలు ప్రభు సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయడానికి దేవుడు ఎంతగానో కృప చూపించి, అయితే ఈ యోవేలు గ్రంథంలో కన్నీరు విడిచి దుఃఖించి మనపూర్వకంగా చేయండి అని చెప్పిన తర్వాత అదే అధ్యాయంలో నేను అలా చదువుకుంటూ నేను స్టడీ చేసుకుంటూ వెళ్తున్నాను. అలా వెళ్తున్నప్పుడు దేవుడు ఏదైతే మనకి చెప్పాడో, దేవుడు ఏదైతే మనల్ని చేయమన్నాడో అది కనుక మనం చేసినట్లయితే ఏం చేయాలి? దేవుడు ఏది చెప్పాడో అది గనక మనం చేసినట్లయితే దేవుడు ఏం చేస్తాడో తెలుసా అండి? అదే 2వ అధ్యాయంలోని 26వ వచనం చూడండి ఒకసారి. జనులు ఇక ఎన్నటికిని నా జనులు ఇక ఎన్నటికిని సిగ్గు నొందరు. దేవునికి మహిమ కలుగును గాక. ఒకవేళ ఎప్పటి వరకు నీ సమస్యలు బట్టి నువ్వు సిగ్గుతో ఉన్నావేమో, అవమానపరచబడ్డావేమో, లేదా ఎవరెవరో ఏవో మాట్లాడుతున్నారని చెప్పి దిగులుతో ఉన్నావేమో, అయితే దేవుడు చెప్పినట్టు కనుక మనం చేసినట్లయితే, దేవుడు ఏదైతే నీకు చెప్పాడో, ఎలా ప్రార్థన చేయమన్నాడో, ఏ విధంగా చేయమన్నాడో ఆ విధంగా నువ్వు చేసినట్లయితే దేవుడు ఇస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? నా జనులు ఇక ఎన్నడూ సిగ్గు పడరు. గట్టిగా చెప్పలు కూడా ప్రభుని కనపరచుదా. దేవునికి మహిమ కలుగును గాక. కీర్తనలో 1వ కీర్తనలో 100వ కీర్తనలో ఉంటుంది, నా ప్రజలు నేను వారికి దేవుడినై ఉన్నాడు. ఆయన ప్రజలు అంట మరెన్నడూ సిగ్గు నొందరు. ఎప్పుడు? ఆయన సన్నిధికి వచ్చి ప్రభు సన్నిధిలో ప్రార్థించినప్పుడు, ఆయన సన్నిధికి వచ్చి ఉపవాసం ఉండి ప్రభు సన్నిధిలో వేడుకున్నప్పుడు. నేను నమ్ముతున్నాను ఈ 40 దినాలు కూడా మీలో అనేక మంది అనేక విషయాల కోసం విజ్ఞాపన చేసే ఉంటారు ప్రభు సన్నిధిలో. అయితే దేవుని వాక్యం సెలవిస్తుందండి, మీరు మరెన్నడూ సిగ్గు నొందరు. ఇది దేవుని యొక్క మాట. సిగ్గు నొందరు. దేవుడు ఇచ్చిన వాగ్దానం. దేవుడు నాతో మాట్లాడాడు, నేను చెప్పినట్టు నువ్వు చేసావు, ఇదిగో నీకు ఇస్తున్న వాగ్దానం. ఈరోజు మనం అందరం కూడా 40 దినాల ఉపవాసం ఉండి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తాం. దేవుడు మనందరికి ఇస్తున్న వాగ్దానము, మరలా మీరు అన్నడు సిగ్గు నొందరు. దేని బట్టి అయితే మీరు అవమానపరచబడ్డారు, దేని బట్టి అయితే ఒంటరిగా ఉండిపోయారు, దేని బట్టి నిరుత్సాహపడుతున్నారు, అది ఏ విషయమైనా, మినిస్ట్రీ విషయం కావచ్చు, జాబ్ విషయంలో కావచ్చు, నీ యొక్క మ్యారేజ్ విషయంలో కావచ్చు, నీ యొక్క ఫ్యామిలీ విషయంలో కావచ్చు, అది ఏదైనప్పటికీ, ప్రమోషన్ విషయం కావచ్చు, ఏదైనప్పటికీ కూడా దేవుడు అంటున్నాడు, మీరు నేను చెప్పినట్టు విన్నారుగా, ఇక్కడి నుంచి నేను చూసుకుంటాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలా చదువుతూ ఆ కొంచెం కిందకి వెళ్తే అక్కడ 28, 29, 30, 31, 32 వచనాల్లో ఉంటుంది. ఆయన
మనం సిగ్గును దూరం చేయడమే కాదు కానీ, మన అవమానం దూరం చేయడమే కాదు కానీ, దేవుడు మనకి తన ఆత్మను కూడా అనుగ్రహించే దేవుడు. ఏంటిది? దేవుడు మనకి తన ఆత్మను కూడా అనుగ్రహించేవాడు. దేవుని ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ ఏముంటుంది? స్వాతంత్రం ఉంటుంది. మనము ఇంక దేనికి బందీలుగా ఉండము. దేవుని ఆత్మ మనతో ఉంటుంది కాబట్టి మనం స్వతంత్రులుగా ఉంటాం. దేవుడు అంటే నా ఆత్మను మీ మీద కుమ్మరించేదను. చూడండి, ఆ దినమున చివరి వచనం 32వ వచనం, ఆ దినమున యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయు వారందరూ రక్షింపబడదురు. కొందరైనా అందరూనా? అందరూ రక్షించబడతారు. ఎవరైతే పతనమైపోయిన జీవితాలతో దేవుడి దగ్గరికి వస్తారో, ప్రభా నా వల్ల కాదు, ఇంకా నేను చేయలేను, నా వల్ల కాదు, నాకు చేత కాదు, ఇదిగో నువ్వే చూసుకో, నా బ్రతుకు నీకు అప్పగించేసానని చెప్పి దేవుని చేతులు ఎవరైతే తమ జీవితాలను పెడతారో, దేవుడు అంటున్నాడు, నా నామమును ఎంతమంది అయితే ప్రార్థన చేస్తారో అందరినీ నేను రక్షిస్తాను. కొందరినే కాదు, అందరినీ రక్షిస్తాను. ఎలాంటి పాపినైనా నేను రక్షిస్తాను, ఎలాంటి వాడినైనా నేను రక్షిస్తాను. ఒక సేవకుడు దేవుని ప్రేమ కోసం మాట్లాడితే ఏమని చెప్తాడు తెలుసా? ఆయన ప్రేమ రెక్లెస్ లవ్ అంట. ఏ లవ్? రెక్లెస్ లవ్. రెక్లెస్ అనే పదం ఎప్పుడైనా విన్నారా? ఎవడు పని పాట లేకుండా రోడ్డు మీద తిరిగాడు అనుకోండి, వాడిని ఏమన్నా, అరే రెక్లెస్ ఫెలో, ఏంటో చేస్తున్నావు, పని పాట లేదా, ఏం పట్టించుకోవు అసలు, రెక్లెస్లో తిరుగుతావు రోడ్ల మీద అంటాం కదా. దేవుని ప్రేమ అంట రెక్లెస్లో అంట. అంటే ఆయన ప్రేమ నువ్వు ఎలాంటి వాడికి అనవసరం, నువ్వు ఎంత పెద్ద పాపమైనానికి అనవసరం. ఆయన ఏం చేస్తాడు? నువ్వు ఆయన దగ్గరికి వచ్చి, ప్రభువా ఇది ప్రభువా నా జీవితం, ఇది నాయన నా బ్రతుకు అని ఒప్పుకుంటే దేవుడు ఏం చేస్తాడంట? ఆయన ప్రేమతో, ఆయన కృప ద్వారా నీ పాపములన్నీ క్షమించి మళ్ళా నేను నూతన వ్యక్తిగా మార్చగలరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నామండి. ఆయన ఎవరికైనా ఒకటే జడ్జిమెంట్. ఎంత పెద్దోడైనా అదే జడ్జిమెంటు, వాడి సంఘంలో ఎంత చిన్నోడైనా అదే జడ్జిమెంట్. ఆయన జడ్జిమెంట్లో మార్పు ఉండదు. అయితే 3వ అధ్యాయంకి వచ్చేసరికి ఏముంటుందో తెలుసా? 1వ అధ్యాయంలో ఉంచి, మీరు నా నుంచి దూరం అయిపోయారు, నా దగ్గరికి వస్తే నేను మీ పట్ల గొప్ప కార్యాలు చేస్తాను, ఉపవాసం ఉండండి అని చెప్పాడు. 2వ అధ్యాయం వచ్చేసరికి పశ్చాత్తాపడండి, ఇదిగో నేను కరుణా వాత్సల్యము కలిగిన వాడిని, శాంతమూర్తిని, అత్యంత కృపగలగ దేవుని కాబట్టి మీ జీవితాలను మారుస్తాను, మీ బ్రతుకులు మారుస్తాను. ఇప్పటి వరకు అవమానం గుండా వెళ్ళారు, ఇక్కడి నుంచి ఘనత మీ వెంట వస్తుంది అని చెప్తూ దేవుడు అక్కడ ఆ మాట అన్నాడు, నా జనులకి ఎన్నటికీ సిగ్గుపడరని చెప్తూ 3వ అధ్యాయం వచ్చేసరికి దేవుడు ఏమంటాడు తెలుసా? ఎవరైతే నా మాట ఆలకించినప్పుడు చాలామందికి చాలా విధాలుగా డిస్టర్బెన్సెస్ వస్తూ ఉంటాయి. డిస్టర్బెన్సెస్ రాకుండా ఎవరు ఉండరు, వస్తాయి. వచ్చినప్పుడు మనం ఏం చెప్పాలో తెలుసా అండి? అక్కడ అద్భుతమైన మాట అండి. ఈ 40 దినం ఉపవాస ప్రార్థనలో ఈ మాట నన్ను బహుగా బలపరిచింది. ఏంటి తెలుసా ఆ మాట? మీ అందరితో పంచుకుంటారు. 3వ అధ్యాయము 10వ వచనం లాస్ట్ లైన్ చూడండి ఒకసారి. బలహీనుడంట, బలహీనుడు నేను బలాఢ్యుడను అని అనుకొనవాలను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మాట అండి, దేవుని వాక్యం స్టడీ చేసిన ఈ మాట నా గుండెల్లో గట్టిగా గుచ్చుకుంది. బలహీనుడు ఏమని చెప్పాలంట? ఇక్కడి నుంచి నేను బలవంతుడను. అనారోగ్యంతో ఉన్నావా? చెప్పు ఏమని? ఇక్కడి నుంచి నేను ఆరోగ్యవంతుడిగా ఉంటున్నాను. ఆర్థికంగా చిరిగిపోయావా? ప్రభుతో చెప్పు, ఇక్కడి నుంచి నేను యేసు నామములో దీవించబడుతున్నాను, ఇక్కడి నుంచి నువ్వు ఆశీర్వదించబడుతున్నావు. ఈ రోజు నీకు ఏ సమస్య అయితే నువ్వు ఉన్నావో, ఏ సమస్యలు అయితే ఉండిపోయావో, ఆ సమస్యతో నువ్వేం చెప్పాలి? ఇదిగో ఇక్కడి నుంచి నా బ్రతుకు మారబోతుంది, ఇక్కడి నుంచి నేను ధనవంతుడును, ఇక్కడి నుంచి నేను బలాఢ్యుడును, ఇక్కడి నుంచి నేను ఆరోగ్యవంతుడిని, నాకు వ్యతిరేకంగా రూపింపబడిన ఏ ఆయుధమో వర్ధిల్లదు. గొలియాతు అనుకున్నాడు దావీదుని వేసేద్దాం అనుకున్నాడు. ఏమనుకున్నాడు? దావీదుని వేసేద్దాం అని చెప్పి పెద్ద పెద్ద కత్తులు కటాలు తీసుకొని వెళ్తే దావీదు ఏం చేశాడండి? గొలియాతు ఒక మాట అంటాడు, ఇదిగో నువ్వు కత్తులు కటాలు కట్టుకుని వస్తున్నావు కదా, నేనైతే జీవము కలిగిన దేవుని పేరట వస్తున్నాను, సైన్యములకు అధిపతి యెహోవా పేరట నేను వస్తున్నానని చెప్పి ఒక రాయి వేసాడండి. ఒక రాయి వేయగానే అది వెళ్ళి సూటిగా వెళ్ళి నొసటికి తగలగానే దడేలు పడిపోయాడు. పడిపోతే దావీదు ఏం చేశాడో తెలుసా అండి? గొలియాతు తెచ్చుకున్నాడు కత్తి, దావీదుని వేసేద్దామని. ఏం తెచ్చుకున్నాడు? గొలియాతు దావీదుని వేసేది ఒక పెద్ద కత్తి తెచ్చుకున్నాడు. తెచ్చుకుంటే దావీదు ఏం చేశాడు?
ఆ గొలియాతు దగ్గరికి వెళ్ళి ఆ గొలియాతు కత్తి పట్టుకొని ఆ గొలియాతు ఒక కత్తితోనే గొలియాతు పేక నరికి పారేశాడు. దేవునికి స్తోత్రం. దావీదుకి రూపింపబడిన ఆయుధం అక్కడ వర్ధిల్లలేదు. ఈరోజు దేవుని బిడ్డలుగా ఉన్న మనకు వ్యతిరేకంగా రూపింపబడిన ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు. అది దేవుని యొక్క వాక్యము. ఆమేన్. కాబట్టి మనం భయపడవలసిన అవసరం లేదు. ఈ ఉపవాస ప్రార్థన మన జీవితాల్లో బహుశక్తివంతమైనది. ఇది అనుభవించిన వాళ్ళు ఏం చేస్తారో తెలుసు, తరచూ ఉపవాస ప్రార్థన చేయడానికి రెడీ అయిపోతారు. పాస్టర్ గారు మళ్ళీ పెట్టండి, ఒక 3 రోజులు, మళ్ళీ ఒక 4 రోజులు ఎత్తండి, మళ్ళీ ప్రార్థన చేద్దాం. ఉపవాస ప్రార్థనలో శక్తి మనం గ్రహిస్తే మీ పాస్టర్ గారిని ఊరుకునేవారు. బైబిల్ యెషయా గ్రంథంలో ఒక మాట ఉంది, ఏంటి తెలుసా? యెహోవా జ్ఞాపకర్తలారా మీరు విశ్రమింపకుడి, యెహోవాను మీరు విశ్రమింపద్దు, యెహోవాను విశ్రమింపకుడి అంటాడు. ఆ లెక్కలో తయారైపోతారు మీరు. ఉపవాస ప్రార్థనలో శక్తిని మీరు గ్రహించారనుకో, మీరు ఊరుకొని మీ పాస్టర్ గారిని ఊరుకునేవారు. పాస్టర్ గారిని మళ్ళీ పెట్టండి ఉపవాస ప్రార్థన, ఆయనకి రెస్ట్ లేకుండా చేస్తారు మీరు. సో ఈ యొక్క ఉపవాస ప్రార్థన చాలా శక్తివంతమైనది. ఇంకే ఉపవాస ప్రార్థనలో మనం ఏంటి నేర్చుకుంటామో తెలుసా? స్పిరిచువల్ డిసిప్లిన్. ఏంటండి? స్పిరిచువల్ డిసిప్లిన్. ఆత్మీయ జీవితంలో ఒక క్రమాన్ని మనం నేర్చుకుంటాం. మన శరీరానికి మనం ఎంత విలువ ఇవ్వాలో మనం నేర్చుకుంటాం. మన ఆత్మకి ఎంత విలువ ఇవ్వాలో మనం ఈ యొక్క ఉపవాస ప్రార్థన ద్వారా మనం నేర్చుకుంటాం. నేనైతే చెప్తున్నాను, దేవుని సేవకునిగా వీలైతే వారానికి 1 రోజు ఖచ్చితంగా ఉపవాసం ఉండండి. అది మనకి ఎంతో క్షేమాన్ని ఇస్తుంది. అలాగే ఈ యొక్క స్పిరిచువల్ డిసిప్లిన్లో మొట్టమొదటిగా లోకంలో ఉన్న ఆశలు, కోరికలు మనలో చచ్చిపోతాయి. రెండోది ఏంటో తెలుసా? దేవుని పట్ల ఏ ఉద్దేశం అయితే కలిగి ఉన్నాడో దాని మీద ఫోకస్ చేయగలుగుతున్నావు. దేవుని పట్ల ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడో దాన్ని ఫోకస్ చేయగలుగుతావు. ఇప్పుడు వెన్ యూఆర్ డూయింగ్ ఫాస్టింగ్, నువ్వు ఎప్పుడైతే ప్రభు సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తావో నువ్వు దాని మీద ఏకాగ్రత నిలపగలవు. ఎందుకంటే మనకున్న ఈ యొక్క వరల్డ్లోని బిజీ షెడ్యూల్ అందరికీ అస్సలు టైం ఉండదు, దేనికి టైం ఉండదు. అన్నిటికీ టైం ఉంటుందేమో కానీ దేవునితో సమయాన్ని గడపడానికి మాత్రం మనకి టైం ఉండదు. కానీ ఈ యొక్క ఫాస్టింగ్ ప్రేయర్ ఏం చేస్తుందంటే దేవునితో కొంత సమయమే గడుపు. ఆ కొంత సమయం గడిపినప్పుడు కూడా నువ్వేం చేస్తావు? నువ్వు స్పిరిచువల్ డిసిప్లిన్ అనేది చాలా నేర్చుకుంటావు. దేవునితో ఎంత సమయం గడపాలి, దేవునితో ఎలా గడపాలి, ఈ లోకాశలు నేను ఎలా జయించాలి అనేది ఖచ్చితంగా నువ్వు తెలుసుకుంటావు. ఈ 40 దినాలలోని నా శరీరాన్ని నేను కంట్రోల్లో ఉంచుకున్నానండి. ఐఎమ్ సేయింగ్, నా శరీరాన్ని కంట్రోల్లో ఉంచుకున్నాను. ఉపవాసం ఉన్నప్పుడు అంటే నాకు ఎప్పుడు తెలియలే, ఉంటాను ఉపవాసం ప్రతి సంవత్సరం. కానీ ఫుల్ డే ఉన్నప్పుడు ఏమీ తినకుండా కేవలం లిక్విడ్స్ తీసుకొని ఉన్నప్పుడు శరీరము ఎంత కోరుకుంటుందో నేను అనుభవించాను. ఎంత తొందర పెడుతుందో తెలుసా అండి? నేను ఎప్పుడు కూడా బయట ఎక్కువ ఏ ఫుడ్ ఏం తిన్నాను, కానీ ఉపవాసం ఉన్నప్పుడు అన్ని ఫుడ్ ఐటమ్స్ అంతలోకి ఎలా కనిపిస్తున్నాయి అన్నమాట. ఏమి తిన్ను, బయట మహా అయితే చికెన్ బిర్యానీ తింటాను, అది ఎప్పుడో బయటికి ఫ్రెండ్స్ వెళ్ళినప్పుడు నూడిల్స్ తింటాను అంతే. పానీపూరి కూడా తిన్నాను. అదేంటి ఉపవాసం ఉన్నప్పుడు పానీపూరి, దాని తాత, దాని మామ, మొత్తం అందరూనా ఇలా కంటిన్యూ ప్రార్థన చేస్తుంటే అబ్బాయి ఈ ఐటెం ఎంత బాగుంటుందో. నిజమండి బాబు, మీరు నవ్వుతున్నారు భలేగా. ఇట్స్ మై ఎక్స్పీరియన్స్. చేస్తున్న ఫుడ్ ఐటమ్స్ తిరగడం, ఎప్పుడు లేని అలవాట్లు, కొత్తగా ఆలోచనలు రావడం, ఆ శరీరం బలహీనం అవుతున్నప్పుడు ఇంకా ఏవేవో కోరికలు పుట్టడం, ఇవన్నీ నేను ఈ 40 దినాలలో నేను ఫేస్ చేశాను. అప్పుడు నాకు యేసుప్రభు గుర్తొచ్చాడండి. నాయన నువ్వు ఎలా ఉన్నావు నాయన ఈ 40 రోజులు? సాతాను శోధించడం నిజంగా ఆయన అంతగా వాక్యంతో జయించాడు కదా. ఆ మాటలు నన్ను బలపరిచే మరలనా యేసుప్రభు ఉన్నారు. ఈ రోజున ఉపవాస ప్రార్థన మీ వ్యక్తిగతంగా ఉపయోగపడుతుంది. అలాగే ఎవరైతే పరిచర్యకి రాబోతున్నారో, ఆత్మీయ జీవితంలో ఎదుగుదల అవుతున్నారో వారికి కూడా ఉపవాస ప్రార్థన ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. మోషే ఉపవాస ప్రార్థన చేసినప్పుడు తన ప్రజలను నడిపించడానికి దేవుడు వాడుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు ఉపవాస ప్రార్థన ఉన్నప్పుడు ఆయన ఉపవాస ప్రార్థన ముగించుకొని కొండ దిగి వచ్చినప్పుడు ఏమైంది తెలుసా? ఆయన పరిచర్య స్టార్ట్ చేసినప్పుడు ఎన్నో అద్భుత కార్యాలు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు యేసు ప్రభు పరిచర్యలో మనం చూస్తాం. ఈరోజు దేవుని సేవకునిగా చెప్తున్నాను, మీరందరూ దీవించబడినవాడు. నేను నిజంగా చెప్తున్నాను,
హార్ట్ఫుల్గా చెప్తున్నాను, ఎందుకంటే అది అనుభవించినోడికే తెలుస్తుంది. నేను మిమ్మల్ని అంత ధైర్యంగా ఎందుకు తెలిసి చెప్పాను, నేను ఆల్రెడీ అది ఫేస్ చేశాను. ఆ 40 దినాలు ప్రభువుతో ఉంటే ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. ఆయన వాక్యాన్ని చదివితే ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. ఈరోజు మీ అందరికీ ఒక ఛాలెంజ్ అండి, మీ అందరికీ ఒక ఛాలెంజ్. మనం అందరం కూడా 40 దినాల్లో బైబిల్ కంప్లీట్ చేయగలం. తెలుసా మీకు ఆ విషయం? 40 దినాల్లో బైబిల్ మీరు కంప్లీట్ చేయగలరు. నా దగ్గర ఆ చార్ట్ ప్రిపేర్ చేసి ఉంచుకున్నాను. 40 దినాల్లో చేయగలం, 20 దినాల్లో చేయగలం, 25 రోజుల్లో చేయగలం, 21 రోజుల్లో చేయగలం, 15 రోజుల్లో చేయగలం, 9 రోజుల వరకు చేయగలం. ఎందుకంటే నేను 9 రోజులు కంప్లీట్ చేశాను కాబట్టి ఆ టైం టేబుల్ వరకు నాకు ఉంది, నా దగ్గర ఉంది ఎలా చదవాలి. మీరు రోజుకి 30 అధ్యాయాలు, ఎన్ని 30 చాప్టర్స్. కష్టం. ఇంకా మీరు అనుకోవచ్చు, అమ్మో 30 అధ్యాయాలా, అంతా మీరు ఆశ్చర్యపడే అవసరం లేదు. గంటకి 10 అధ్యాయాలు అయిపోతాయి. బాగా తెలుగు వచ్చినాడంటే గంటకి అరగంటకి 10 అధ్యాయాలు అయిపోతాయి. తెలుగు బాగా అంటే ఇలా ఐ రీడింగ్ కాదు, బయటికి పలుకుతూనే మీరు మామూలుగా వాక్యం నోటితో చదువుతూ ఉంటుండగానే బాగా తెలుగు వచ్చిన వాళ్ళు అయితే అరగంటలో 10 అధ్యాయాలు అయిపోతాయి. తెలుగు అంతగా నేను ఫాస్ట్గా చదవలేను పాస్టర్ గారు, కొంచెం నేను తడబడతాను అన్నారా, అయితే గంటలో 10 అధ్యాయాలు ఈజీగా అయిపోతాయి. ఎంత టైంలోని? గంటలో 10 అధ్యాయాలు ఈజీగా అయిపోతాయి. అలాగా రోజు 3 గంటలు కేటాయిస్తే, మార్నింగ్ 1 గంట, మధ్యాహ్నం 1 గంట, సాయంత్రము 1 గంట, 3 గంటలు మీరు ప్రయత్నం చేస్తే రోజుకి 30 అధ్యాయాలు. ఎన్ని అధ్యాయాలు? 30 అధ్యాయాలు. రోజుకి 30 అధ్యాయాలు కనుక మీరు చదివితే 40 రోజుల్లో మీ బైబిల్ కంప్లీట్ అయిపోతుంది. చాలా ఈజీ. 40 రోజులు మీ బైబిల్ కంప్లీట్ అయిపోతుంది. నేను చదివా, నా దగ్గర టైం టేబుల్ ఉంది, ఇదిగోండి. 40 రోజుల్లో బైబిల్ కంప్లీట్ అయిపోతుంది. మీరు సమయం కేటాయిస్తే చాలు. నేను తర్వాత అన్నకి పంపిస్తాను, అది సాఫ్ట్ కాపీ. ట్రై చేయండి. ఎందుకంటే బైబిల్ చదవడం ద్వారా గొప్ప ఆశీర్వాదం కూడా ఉంది. నేను ఇప్పటికీ 7 సార్లు బైబిల్ చదివాను. అది పెద్ద గొప్ప ఏం కాదులేండి, మామూలు మీతో చెప్తున్నాను. బైబిల్ చదవడం వల్ల ఆశీర్వాదం ఉందని చెప్తున్నాను, కానీ నేను చదివాను గొప్ప కోసం కాదు. బైబిల్ చదివిన ప్రతిసారి నా జీవితంలో ఏదో ఒక అద్భుత కార్యం నేను చూశాను. నిజం దేవుని సన్నిధిలో చెప్తున్నాను. నేను దేవుడు వాక్యాన్ని పట్టుకొని చెప్తున్నాను. బైబిల్ కంప్లీట్ చేసిన ప్రతిసారి ఏదో ఒక కార్యం దేవుడు నా పట్ల చేస్తున్నాడు. మీరు చేయండి. కష్టం కాదండి. చాలాసార్లు సాధారణంగా మనల్ని మభ్య పెడతారు. అయ్యో బైబిలు ఎలా చదివేయాలి, మన వల్ల కాదే. కొంతమంది ఎలా తెలుసు మోసపోతారు, అయ్యో బైబిల్ అర్థం కావట్లేదండి అందుకే చదవట్లేదు అంటారు. ఏంటిది? బైబిల్ ఎవరికి అర్థం కాదు. ఒకసారి కంప్లీట్గా చదివే, నువ్వు కంప్లీట్గా చదివిసిన తర్వాత ఏమనిపిస్తుంది తెలుసా, ఎక్కడ ఏదో నీకు కొంచెం అవగాహన వస్తుంది. అవగాహన వచ్చినప్పుడు మళ్ళీ నువ్వేం చేయాలి, స్లోగా ఆ బైబిల్ని మళ్ళీ చదవడం ప్రారంభించానుకో, అప్పుడు నీకు బైబిల్ నీట్గా కొంచెంగా అర్థమవుతుంది. ఒకేసారి ఎవరికి అర్థం కాదు. ఇప్పటికీ కొన్ని 100 సార్లు చదివిన వాళ్ళు కూడా ఇంకా బైబిల్ అర్థం కాదు. అది ఎంత చదివినా సముద్రం లాంటిదే బైబిల్ గ్రంథం. ఎవ్రీ టైం దేవుడు కొత్త విషయాలు మనకి నేర్పిస్తూ ఉంటాడు. కాబట్టి చదవడానికి ప్రయత్నం చేయండి. మీ సేవకులతో చెప్పండి, పాస్టర్ గారు మనం అందరం కలిసి చదువుతాం. 40 రోజులు ప్రయత్నం చేస్తారా? రోజుకి 3 గంటలు చదివితే 40 రోజులు ఈజీగా బైబిల్ అయిపోద్ది. మీకు స్టార్టింగ్ ఒక 10 రోజులు కష్టంగా ఉంటుంది. ఎందుకో తెలుసా, ధర్మశాస్త్ర గ్రంథాలు, ఆ తర్వాత రాజుల గ్రంథాలు కంప్లీట్ అయ్యేంత వరకు మీకు కష్టంగా ఉంటుంది. అంతే. నేను చెప్తున్నాగా, చదివినండి, నేను చెప్తున్నాను, నా మాట వినండి. అవి చదివినంత వరకు మీకు కష్టంగా ఉంటుంది. ఆ తర్వాత దంచి కొడేస్తారు బైబిల్ మీరు, మామూలుగా కాదు. అక్కడ దాకా స్లో ఉంటుంది ఇంజిన్. కొంచెం అంటే ఆ పదాలు మనకు అర్థం కాదుగా, కొంచెం వింతగా ఉంటాయి. ఆ సంఖ్యాగానం చదివినప్పుడు 1వ దినవృత్తాంతాలు 2వ దినవృత్తాంతాలు చదివి కొంచెం కష్టంగా ఉంటుంది. ఆ గ్రంథాలు ఎప్పుడైతే మీరు కంప్లీట్ చేసేస్తారో, ఇంకా కంప్లీట్ చివరి వరకు కూడా, ప్రకటన గ్రంథం వరకు కూడా ఎక్స్ప్రెస్లో పరిగెడుతుంది ఈ బండి. నిజం. రోజుకి ఎన్ని గంటలు? 3 గంటలు చదివితే, లేదు రోజుకి 30 అధ్యాయాలు, లేదండి నేను తెలుగు చాలా ఫాస్ట్గా గంటలో మొత్తం అవగొట్టేది మీ ఇష్టం. గంటలో 30 అధ్యాయాలు చదివేస్తాను నేను, లేదా 2 గంటలు చదివేస్తానంటే రోజుకి 30 అధ్యాయాలు చదివితే 40 రోజుల్లో మీ బైబిల్ కంప్లీట్ అయిపోతుంది. లేదు తెలుగు భాష నాకు చాలా టైం ఉందండి, ఇంటి దగ్గర నేను ఫ్రీగా ఉంటాను, నాకు డ్యూటీ కూడా టైమింగ్స్ అన్నీ బాగున్నాయి, ఇంట్లో చాలా టైం నేను ఫ్రీగా ఉంటానంటే రోజుకి 60 అధ్యాయాలు చదువు. ఏంటి
60 అధ్యాయాలు చదివితే 20 రోజుల్లో బైబిల్ కంప్లీట్ అయిపోతుంది. ఎన్ని రోజుల్లో? 20 రోజుల్లో బైబిల్ కంప్లీట్ అయిపోతుంది మీరు చదివితే. ఇంకా తక్కువ టైంలో చదవాలనుకుంటున్నారా? రోజుకి ఖాళీగా ఉన్నవాళ్ళు ఇంటి దగ్గర పని అంతా అయిపోయింది, నేను ఖాళీ అండి, అసలు నాకు ఏ పని ఉండదండి అన్నవాళ్ళు పని అంతా చేసుకొని చక్కగా బైబిల్ దగ్గర కూర్చుని పోండి. రోజుకి ఒక 15 గంటలు చదివారు అనుకోండి, 9 రోజుల్లో బైబిల్ కంప్లీట్ అయిపోతుంది. ఎన్ని రోజులు? 9 రోజుల్లో. చాలా ఈజీ. అది ఎంజాయ్ చేసినోడికే తెలుస్తుంది. ఆ బైబిల్ చదివినప్పుడు ఎంజాయ్ చేస్తారు చూసారు, కొంతమంది ఉంటారు. ఆ ఎంజాయ్ చేసినోడు చాలా ఈజీగా చదివేస్తారు బైబిల్. అయితే సంఘం అంతా కూడా మరొకసారి మీరందరూ కూడా మిమ్మల్ని అందరినీ ప్రోత్సహించడానికి మరొకసారి నేను మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి మాట చెప్తున్నాను. అందరూ కూడా ఒక గోల్ పెట్టుకుందాం. ఈ ఇయర్లోని ఖచ్చితంగా అన్నా సంఘానికి ఒక ఛాలెంజ్ అన్నా, ఈ ఇయర్లోని 40 రోజుల్లో లేదా ఈ ఇయర్లో కంప్లీట్ చేయడానికి చూడండి. నేను ఈ టైం టేబుల్ అన్నకి పంపిస్తాను, అని మీ అందరికీ పంపిస్తాను. చాలా అంటే ఎవరి మాటలు పట్టించుకోకండి, చదివినోడు చెప్తున్నానండి, నా మాట ఏంటండి, చాలా ఈజీ అండి. ఎవరు చెప్పినామో చదవలేము, మా వల్ల కాదు, అర్థం కాదు, ఉత్తునే ఇదంతా తెలుగేనండి బాబు, సంస్కృతం కాదు. చాలా ఈజీగా ఉంటుంది. ఒకసారి చదివితే నెక్స్ట్ టైం ఏమవుతుంది తెలుసా? ఇంకోసారి చదివితే బాగుంది బైబిల్ అనిపిస్తుంది. దేవునికి స్తోత్రం. అంత బాగుంటుంది బైబిల్. దేవుడు మీతో మాట్లాడుతుంటాడుగా, మాట్లాడుతున్నప్పుడు ఆటోమేటిక్గా మీ ఫ్లెష్ అంతా మారిపోతుంది అన్నమాట. పాపము శరీరం అంతా కూడా మీలో మారిపోద్ది. అరే ఏట్లా ఎలాగ ఉంది, అరే బైబిల్ చదివితే ఏట్లా ఎలాగ అవుతుంది, అరే భలేగుందిరా అని చెప్పి నువ్వు ఊరుకోవు. ఏం చేస్తావు? ఇప్పుడు నేను చెప్తున్నాను చూసా మీతో, మీ పక్కడికి వెళ్ళి చెప్తాడు అన్నమాట, అరే బైబిల్ చదవరా భలేగుందిరా, బైబిల్ చదివితే బాగుంటుందిరా, దీవించి పడిపోతారా, చదవరా బైబిల్ అని చెప్పి అంటాం. నిజం. మనం ఏంటంటే చాలాసార్లు పెద్దవాళ్ళ వల్ల కాలేదు మనకెందుకు అనుకుంటాం. నో 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 మనం చదివితే ఖచ్చితంగా దీవెనలు మనము పొందుకుంటాం. ఈ 40 దినాల ఉపవాస ప్రార్థన ద్వారా మొట్టమొదటిగా మీకు చెప్తుంది ఒకటి ఏంటో తెలుసా? ఆయన అత్యంత కృప కలిగిన వాడు కనుక మరెన్నడూ మీరు సిగ్గుపడకుండా ఆయన మీ తలల పైకి ఎత్తే దేవుడు. అలాగే రెండవది, మీరు బలహీనులుగా ఉన్నారా? మీరు చెప్పవలసిన వాడు ఏంటో తెలుసా? బలహీనుడు చెప్పాలి, ఇక్కడి నుంచి నేను బలాఢ్యుడను. ఆమేన్. అనారోగ్యంతో ఉన్నవాడు చెప్పాలి, ఇక్కడి నుంచి ఆరోగ్యము పొందుకునే వ్యక్తి ఉన్నాడు, నా మీద అనారోగ్యం వెలుబడి చేయదు. ఎప్పటి వరకు నిరుద్యోగమా? చెప్పాలి, దేవుడు నాకు ఉద్యోగం ఇవ్వబోతున్నాడు. పిల్లలు లేరా? చెప్పాలి, యేసురావు నాకు పిల్లలు పుట్టబోతున్నారు. అంతే. ఈ మాట అండి నన్ను బాగా బలపరిచింది. బలహీనుడు చెప్పాలంతే, నేను బలాఢ్యుడును. ఎప్పుడు? నువ్వు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, ఆయనకి ఏం చేయమన్నా చేసినప్పుడు ఖచ్చితంగా ఆయన వాగ్దానాన్ని ఆయన నెరవేర్చుకునే దేవుడు. కాబట్టి ప్రభువుని అడుగుదాం ఒకసారి, ప్రభా మనం ఏ విషయంలో బలహీనంగా ఉన్నామో అది మనకు బాగా తెలుసు. ప్రభుతో చెప్దాం, ప్రభా నేను బలహీనంగా ఉన్నాను, ఈ బలహీన సమయంలో నాకు నీ బలాన్ని దయచేయి. నేను ఎప్పుడు బలహీనున్నో అప్పుడే బలవంతుడిగా మారాలి. నేను ఎప్పుడు అనారోగ్యంతో ఉన్నానో అప్పుడే ఆరోగ్యం పొందుకోవాలి. నేను ఏ విషయంలో పాపంలో పడిపోతున్నానో అదే విషయంలో నేను బలంగా ఉండాలి ప్రభా, పాపాన్ని జయించే వ్యక్తిగా అని ప్రభు సన్నిధిలో మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం. మనం అందరం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రభుని అడుగుదాం. ప్రతి ఒక్కరు అడుగుదామా? ప్రభువా ఈ 40 దినాల ఉపవాస ప్రార్థన మా జీవితాల్లో గొప్ప మేలు నాయన. ఆ మేలుని మేము అనుభవించాలి నాయన. ఆ మేలుకరమైన జీవితాన్ని మేము చూడాలి తండ్రి. అయ్యా మా జీవితాలు అనేక మందికి సాక్షిగా ఉండాలి ప్రభా. అయ్యా నీతో గడిపిన సమయము ప్రభా అది ఏమాత్రం వృధా కాదు నాయన. నీ సన్నిధిలో ఒక దినము గడిపితే 1000 దినముల కంటే శ్రేష్టం అన్నావు ప్రభా. అయ్యా ఈ 40 దినాల ఆశీర్వాదాన్ని నేను చూడాలి. సహాయం దయచే ప్రభా. మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను, దేవుడు మన కన్నీటిని ఆయన కవిలో దాచుకునేవాడు. మనం చూడండి, ఏదైనా ఒక వస్తువు కొనాలంటే సేవింగ్స్ చేస్తాం. సేవింగ్స్ చేసినప్పుడు ఆ ఖర్చు ఎంతైతే ఉందో, ఆ ఐటెం ఎంతైతే ఉందో ఆ ఖర్చు సరిపోయినంత వరకు కూడా మనం బ్యాంకులో దాస్తాం లేదా డిబ్బీల్లో దాచుకుంటాం. అది నిండిపోయిన తర్వాత దాన్ని పగలగొట్టిన వెంటనే ఆ యొక్క వర్తి ఎంతైతే ఉందో ఆ వస్తువు మనం కొనుక్కుంటాం. ఈరోజు మరొకసారి ప్రభు పేట మిమ్మల్ని అందరినీ ప్రోత్సహిస్తున్నాను. నువ్వు కార్చే ప్రతి కన్నీటి కూడా దేవుడు తన కవిలో దాచుకున్నాడు. అది నిండుతుంది, నిండుతుంది, నిండుతుంది. అది నిండిన తర్వాత దేవుడు చూస్తాడు ఎంతవరకు దాని వర్తి ఉందో. దేవుడు ఆ కన్నీటిని చూసినప్పుడు ఆ కన్నీటికి విలువ చేసిన కార్యము నీ జీవితంలో దేవుడు చేయబోతున్నాడు. కాబట్టి ప్రభు సన్నిధిలో కన్నీరు కారుస్తూ ఉందాం. కన్నీరు కార్చడానికి వేరే సమయం అవసరం. నువ్వు మోకరించిన ప్రతిసారి ప్రభు సన్నిధిలో, ప్రభువా అయ్యా ఇది అయ్యా నా పరిస్థితి, ఇది నాయన నా జీవితము,
నీ సన్నిధిలో ప్రభా నేను మాట్లాడుతున్నాను అయ్యా, నీ సన్నిధిలో నేను ఉన్నానయ్యా. అయ్యా, నీ సన్నిధిలో కన్నీరు కారుస్తున్నాను ప్రభా. మరి ఆ కన్నీరు కార్చినప్పుడు చనిపోయిన లాజరు పైకి లేచాడండి సమాధిలో నుండి. హిజ్కియా కన్నీరు కార్చినప్పుడు దేవుడు ఆయుష్ను పెంచాడు. ఈరోజు నువ్వు కార్చే ప్రతి కన్నీరు బొట్టు కూడా నీ జీవితంలో గొప్ప సమాధానము దేవుడు పోతున్నాడు. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రభు సన్నిధిలో ప్రభు నడుగు ప్రభా, నా జీవితంలో కార్యం జరిగించండి, నా జీవితంలో సహాయం చేయండి ప్రభా. ఈ సన్నిధిలో వేడుకుంటున్నాను తండ్రి. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం.